చూడండి ఫ్రెండ్స్, ఇందాక నేను క్లీన్ చేశాను కదా పటాన్ని, చిత్రపటాన్ని నేను క్లీన్ చేశాను కదా. చూడండి, ఈ అయోధ్య రామయ్య తండ్రి కార్డు చూడండి ఎలా ఉందో. శివపార్వతులు, భగవద్గీత. ఈ భగవద్గీత ప్రతి ఇంట్లో ఉండాలి, ఉండకూడదని చాలామంది చెప్తారు, కానీ వాళ్ళ మాట నమ్మకండి. భగవద్గీత ఉండాలి. విన్నా చదివినా చాలా మంచిది. నేను విన్నాను, రామాయణం విన్నాను, భగవద్గీత విన్నాను, మహాభారతం విన్నాను, ఇంకా వచ్చి గరుడ పురాణం విన్నాను, శివపురాణం విన్నాను, చాలా విన్నాను కాబట్టి నాకు తెలియదని కాదు, కానీ భగవంతుడి గురించి బాగా తెలుసు. చూడండి, సత్యనారాయణ స్వామి. కనుపూరు ముత్యాలమ్మ, కనుపూరుకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము. పంచముఖాల ఆంజనేయ స్వామి. చూడండి, సీతారాములు. ఇది దర్భ మాత్రం పూజ గదిలో ఈ విధంగా ఎండబెట్టుకొని కట్టగట్టి పెట్టుకోవాలి. అతి పవిత్రమైనది దర్భ అన్నిటిలోకి. ఈ దర్భ దేవుడి గదిలో ఉంటే చాలా మంచిది. చూడండి, పసుపు కుంకుమ ఎప్పుడు నిండుగా ఉండాలి. పసుపు కుంకుమ పూజ గదిలో. ఏ వస్తువైనా నిండుకున్నాయి అన్నాను కానీ అయిపోయాయని ఎప్పుడు అనగాకండి. ఈ కడ్డీలు మేము ఇవి కాదు వాడేది, కానీ ఇవి తెచ్చుకున్నాము. ఈసారి మేము వాడే కడ్డీలు నేను తప్పకుండా చూపిస్తాను మీకు. అవి చాలా మంచి స్మెల్ వస్తాయి, బాగుంటాయి. చూడండి, పద్మావతమ్మ విజయనగరం నుంచి తెప్పించుకున్నాము. అమ్మ చూడు ఎంత బాగుందో. డమరకం చూడండి, శ్రీశైలం వెళ్ళినప్పుడు డమరకం తెచ్చుకున్నాము, ఎందుకంటే శివకి చాలా ఇష్టం కాబట్టి. మారేడు దళం కాయ. ఈ కాయని నేను అది పనిగా తెచ్చుకొని ఎండబెట్టి హోలేసి దాంట్లో ఈబూది పోసి పెడతాము. ఆ ఈబూది శివకి అభిషేకం చేసినప్పుడు మేము పెట్టుకుంటే అపముచ్చు దోషాలు పోతాయి. అందువల్లే నేను తెప్పించుకున్నాను. చూడండి, మీరు కూడా ఇదే విధంగా తెచ్చుకొని చేయించుకోండి. దీంట్లో మాత్రానికి నువ్వులు ఉంటాయి. ఆ నువ్వులు ఇప్పుడు పూజ గదిలో ఉండాలి. నేను ఆ నువ్వులు వేసి ఇప్పుడు 2 సంవత్సరాల దాకా అవుతుంది. ఎందుకు ఉంటాయంటే నేను కర్పూరం వేసి పెడతాను ఎప్పుడు. ఆ విధంగా గంధం బొట్టు ధరించి పెట్టాలి. ఎందుకంటే మహావిష్ణువుకి చాలా ఇష్టము నువ్వులంటే. మా మూల దేవత కొలేరమ్మ. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.